హాయ్ అండి. ఈరోజు నేను పెద్ద ఉసిరికాయల పచ్చడి అయితే పట్టాను. జాడీ పచ్చడి. ఇది సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుందండి. పక్కా కొలతలతో పట్టాను. ఈ ప్రాసెస్ అంతా మీకు డీటెయిల్గా చెప్తాను. ఒకరిని అడిగే పని లేకుండా మనం సొంతగా అయినా పట్టుకోవచ్చు. 2 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నానండి. కొలతలు అయితే మొత్తం మీకు డీటెయిల్స్ ఇచ్చాను. ముందు 2 కేజీలు ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి 1 గంట ఎండలో పెట్టేసి చింతపండులో వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి 1 గంట. మొత్తం జల్లిగిన్నెలో చింతపండు అయితే పిండుకోవాలి. ఇదిగోండి ఉసిరికాయలు అయితే నా ఎండిపోయినాయి. మొత్తం 1 కేజీ శనగ నూనె అయితే తీసుకొని బాండీలో నూనె పోసుకొని బాగా వేడెక్కినాక ఈ ఉసిరికాయలు అయితే వేసుకొని వేయించుకుంటున్నాను. మొత్తం కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని 2 కేజీలు పడుతున్నానండి. 2 ట్రిప్పులుగా వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం దోరగా వేగాలి. ఇదిగోండి చింతపండు చూడండి, ఇట్లా పిప్పి లేకుండా జల్లిగిన్నెలోకి వేసుకొని మొత్తం రసం అయితే పిండుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకుండా పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఈ ఉసిరికాయలు కూడా మరీ ఎక్కువ సెగ మీద కాకుండా తక్కువ సెగ మీద కాకుండా మీడియంలో అయితే వేయించుకోవాలి. బాగా ఏగితే ఏంటంటే ముక్క చిదిరైపోతుంది. ఇట్లా చూసుకుంటూ పులుసు కూడా తిప్పుకుంటూ ఉండాలి. అడుగంటితే మళ్ళీ వాసన తేడా ఉంటుంది. మొత్తం ఉసిరికాయలన్నీ వేయించేసుకొని కొంచెం సేపు అయితే చల్లార్చుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చాలా సేపు పడుతుందండి. చింతపండు కాతే కొంచెం జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనమైతే పిండేటప్పుడే వేడి నీళ్ళతోనే పిండుకోవాలి. చన్నీళ్ళు పోస్తే ఏంటంటే మళ్ళీ నిలవైతే ఉండదు. చూడండి ఉసిరికాయలు అయితే నేను ఇట్లా వేపుకుంటున్నాను. దీనికి 2 కేజీలు ఉసిరికాయలకి ఎంతెంత పడుతుందో మొత్తం మీకైతే నేను డీటెయిల్స్ ఇచ్చానండి. అవి చూసేసుకొని పట్టేసుకోవచ్చు. కొత్తగా పట్టే వాళ్ళైనా సరే ఒకరిని అడిగే పని లేకుండా ఈ ప్రాసెస్లో పెట్టుకోవచ్చు. ఈ పచ్చడే కాకుండా నేను ఇంకా పండుమిరగాయల పచ్చడి, టమాటా పచ్చడి అవి కూడా మొత్తం ఇంకో వీడియోలో అయితే డీటెయిల్స్తో సహా ఇస్తానండి. వీటిలో అయితే వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. నేను నూనె మటుకు కేజీ పడుతుందండి. ఇట్లా మొత్తం తీసేసుకొని ఈ నూనెలోనే మళ్ళీ మనం పోపు పెట్టుకోవచ్చు. మొత్తం అయితే వేసేసుకొని ఇప్పుడు నేను పోపు అయితే పెడుతున్నాను. 4 ఎండుమిర్చి, తాలింపు దినుసులు ఇది వేసుకోవటం అన్నీ మనకి ఏంటంటే చింతపండు పులుసు చల్లారాలి, పోపు దినుసులు నూనె కూడా చల్లారాలి, ఈ ఉసిరికాయలు చల్లారాలి. అందుకని ముందే మనం అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఎండుమిరగాయలు వేగిన తర్వాత తాలింపు దినుసులు కూడా వేసి వేయించుకోవాలి. ఇంగు మటుకు కంపల్సరీగా అయితే ఉండాలండి. ఇంగు టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడికి అయితే. ఇవ్వండి వేపుకున్న తర్వాత 1 స్పూన్ అయితే ఇంగు వేసుకోవాలి. కానీ తడి తగలకుండా మటుకు చూసుకొని వేసుకోవాలి ఏదైనా సరే. ఒక స్పూన్ ఇంగు వేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. పులుసు కూడా చిక్కబడిన దాకా తిప్పుకుంటా పక్కన పెట్టుకొని 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి చింతపండు పులుసులోనే. ఇదిగోండి 2 కేజీలు ఉసిరికాయలు అయితే వేపాను. చింతపండు పులుసు, మెంతిపిండి, ఆవపిండి, చిన్నుల్లిపాయలు రెబ్బలు ఒలుసుకొని పెట్టుకున్నాను, ఉప్పు, తాలింపు దినుసులు పోపు పెట్టుకున్నది. ఇదిగోండి మొత్తం సెక్షన్లో నేనైతే డీటెయిల్గా ఇచ్చాను. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి అయితే కలుపుతాను. ముందుగా ఉసిరికాయలు అయితే వేసుకోవాలి. ఉసిరికాయలు వేసుకున్న తర్వాత
ముందుగా మొత్తం చల్లారినయో లేదో ఒకసారి అయితే చూసుకోవాలండి. గిన్నె కలుపుకోవడానికి కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి, కలుపుకోవడానికి వీలుగా ఉండడానికి. ఇట్లా బొచ్చి టైప్లో ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది. తీసుకొని నేను 2 కేజీల కొలతకైతే చెప్తున్నానండి. 200 గ్రాములు ఉప్పు, 50 గ్రాములు ఆవపిండి, 20 గ్రాములు మెంతిపిండి, చింతపండు 300 గ్రాములు వేసుకున్నాము పులుసుకి. మొత్తం పులుసు 300 గ్రాములు, 2 స్పూన్లు పసుపు, కారం, చిన్నుల్లిపాయలు 150 గ్రాములు, కారం 200 గ్రాములు. మొత్తం మీకు డీటెయిల్స్ మొత్తం నేను లిస్ట్ అయితే పెట్టానండి. ఆ లిస్ట్ ప్రకారం అయితే వేసుకోండి. ఇట్లా మొత్తం ఒక్కొక్కటి వేసేసుకొని కలుపుకోవాలి. ఏమాత్రం కూడా తడి తగలకుండా అయితే చూసుకోవాలండి. మనకి సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుందండి పచ్చడి కుదరదు అని అనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇట్లా మొత్తం కలుపుకోవాలి, అడుగు నుంచి పైదాకా మొత్తం చుట్టూ తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకున్న నూనె అయితే వేసుకోవాలి. మొత్తం కలిసిపోవాలండి. కానీ ఈరోజు అంటే నేను పచ్చళ్ళు పెడతానికి మార్కెట్కి వెళ్ళి టమాటాలు కూడా తీసుకొని వచ్చానండి. ఇప్పుడు అవి కూడా టమాటాలు కూడా ఉప్పులో అయితే కోసి ఊరేసేయాలి. ముందు ఉసిరికాయల కోసం అని ఈ పచ్చడి అయితే పెడుతున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతానండి. ఇదిగోండి మొత్తం కలిపేసేసుకొని ఇట్లా డబ్బాగా అయితే పెట్టుకోవాలి. తర్వాత తెల్లారి ఇదిగోండి సీసాలోకి తీసుకుంటే చూడండి నూనె అంతా పైకి వస్తుంది. థ్యాంక్ యూ.